పూరెళ్ళ పరశురాములు ముప్పిరితోట విలేజ్ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ కొడుకును పూరెళ్ళ సాయి కుమార్ అనే వ్యక్తిని ముత్యం సదయ్య, ఇదే విలేజ్కి సంబంధించినటువంటి ముత్యం సదయ్య అతని వైఫ్ గొడ్డలతో నరికి చంపిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకో కొంతమంది మీద కూడా అనుమానం ఉన్నదని కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఇక్కడ డిసీజ్డ్ అతని ఫ్రెండ్స్తో బర్త్డే పార్టీ చేసుకుంటున్న క్రమంలో అక్యూజ్డ్ వాళ్ళ వైఫ్తో డిసీజ్డ్కు లవ్ అఫైర్ ఉన్నదన్న కారణం చేత గొడ్డలతో నరికి చంపినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ప్రస్తుతానికి పిఎంఈ కంప్లీట్ అయింది. క్లూస్ టీమ్ కూడా విజిట్ చేసి ఆ సాక్ష్యాధారాలను సేకరించడం జరిగింది. అక్యూజ్డ్ని అదుపులోకి తీసుకుంటాము, వీలైనంత త్వరగా రిమాండ్ చేస్తాం. అంటే పరశురాములు ఒక కామెంట్ చేస్తున్నారు, గతంలో సాయి కుమార్ పైన 2 సార్లు దాడి అయినప్పుడు పోలీసులు పట్టించుకుంటే వీళ్ళు కొడుకు పైన అటాక్ జరిగిందని చెప్పేసి పరశురాములు చెప్తున్నారు. లేదండి, గతంలో ఏదైతే అతని మీద పంచాయతీ జరిగింది, హెచ్చరించిండ్రు అని చెప్తున్నారు, దాన్ని పోలీసు స్టేషన్లో ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. లవ్ అఫైర్కి సంబంధించిన కంప్లైంట్ ఇచ్చాము, అప్పుడు పట్టించుకొని ఉంటే ఇంత జరగకపోయేది. ఒకవేళ అది ఏదైనా ఉంటే కూడా మేము వెరిఫై చేస్తాము. బట్ మాకున్న ఇన్ఫర్మేషన్ మాత్రము వాళ్ళు విలేజ్లో పంచాయతీ చేసుకున్నారు, విలేజ్లో హెచ్చరించారని చెప్తున్నారు. దానివలన గత 2 years నుంచి వాళ్ళ మధ్యలో లవ్ అఫైర్ ఉన్నది. అది అదేవిధంగా అంటే అతన్ని హెచ్చరించినప్పటికీ ఆ లవ్ అఫైర్ అదేవిధంగా కంటిన్యూ అవుతున్నది. అతను మానుకోలేదు. దీనివలన అతను ఫర్దర్గా అతని గొడ్డలతో నరికి చంపడం అనేది. ఎంతమంది హత్యలో పాల్గొన్నారు? మెయిన్గా సదయ్య అనే వ్యక్తి, అతని వైఫ్ ఈ హత్య చేసినట్టుగా, మిగిలిన వాళ్ళ మీద కూడా అనుమానం ఉన్నదన్నట్టుగా ఇచ్చారు. హతుడి తండ్రి ఏమో ఇది ప్రీ ప్లాన్ మర్డరు, చాలా ప్లాన్గా ఉన్నారు, 6 ఉన్నారు, 2 టీములుగా విడిపోయారు చీకట్లో, ఇది పోలీసులు ముందు పట్టించుకుంటే బాగుండేది. లేదండి, పోలీసులు ముందు పట్టించుకుంటే బాగుండేది అనేది ఇది అవాస్తవమైన విషయము. పోలీసులకి వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్టుగా లేదు. ఒకవేళ అదేదైనా ఉంటే మేము అది కూడా వెరిఫై చేస్తాము. బట్ ఇక్కడ అతన్ని చంపాలనే ఉద్దేశంతోనే అతను గొడ్డలు పట్టుకొని వచ్చి ఇక్కడ అటాక్ చేయడం జరిగింది. పరువు హత్య అని భావిస్తున్నారు దీన్ని? అంటే దీన్ని పరువు హత్య అనే బదులు వాళ్ళ డాటర్తో లవ్ అఫైర్ ఉండడము, దాన్ని హెచ్చరించినప్పటికీ ఇతను ప్రవర్తన పద్ధతి మార్చుకోకపోవడం వలన జరిగినట్టుగా చూడవచ్చు. ప్రైమరీగా ఏ సెక్షన్ కేసు నమోదు చేశారు? దీన్ని మర్డర్ కేసు సెక్షన్ పెట్టడం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకుందామనే అవకాశం ఉంది. ఈ వారం రోజులు అటువంటి ప్లాన్ వాళ్ళ తండ్రి గమనించి హత్య చేసిందని మీరు భావిస్తాం. ఎంక్వైరీలు ఏం జరిగింది? ఎంక్వైరీ కొనసాగుతున్నదండి, ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయిన తర్వాత మీకు పూర్తి వివరాలు అక్యూజ్ని అరెస్ట్ చేసేటప్పుడు చెప్తాను. పంచుల నుంచి తీసుకున్న వివరాల ప్రకారం ఒక ప్రైమరీ అంచనా ఏమైనా వచ్చిందా? ప్రైమరీ అంచనా అన్నట్టుగా మీరు చెప్తున్నట్టుగా మ్యారేజ్ ప్రపోజల్ అనేది మా నోటీసులకు ఇప్పటివరకు రాలేదు. మేము ఆ యాంగిల్ కూడా వెరిఫై చేస్తాము. దీన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్గా చేస్తాము. అక్యూజ్ని అరెస్ట్ చేసినప్పుడు పూర్తి వివరాలు కూడా మీకు మేము తెలియజేస్తాం. ప్రస్తుతం నిందితులు పరారులో ఉన్నారా? అవునండి, ప్రస్తుతం నిందితులను పరారులో ఉన్నారు. మా దగ్గర కూడా టీమ్స్ను పెట్టి వాళ్ళని వెతికిస్తున్నాము, పట్టుకుంటాము. పట్టుకోగానే రిమాండ్ చూపిస్తాం. ఎన్ని టీమ్స్ సెర్చ్ చేస్తున్నాయి అతని నిందితుల కోసం? 2 టీములు సెర్చ్ చేస్తున్నాయండి.